ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనతో సిద్ధపడదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున దేవా, నాతోనూ కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుము. దేవాని యొక్క వాక్యము చేత మమ్మల్ని బలపరచుము. నీ వైపు చూసి నీ యొక్క కృపను పొందుకొని అనేకులను నాయన నీకోసం ఆదాయము చేసే జీవితమును కలిగి ఉండే కృపను మాకు అనుగ్రహించుము. ఈ ఉదయకాలంలో మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనమును 15వ వచనమును చదువుకుందాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేకయున్నప్పుడు. చదవబడిన వాక్య భాగములో మనం ఒక కార్యమును చాలా జాగ్రత్తగా గమనించగలం. అదేమిటంటే, నాకు విశ్వాసం ఉన్నది అని చెప్పుకుంటూ నీవు అది క్రియారూపముగా చూపించకపోతే క్రియ లేని విశ్వాసము మృతమునకు సమానమని యాకోబు మనకు రాసి ఉంచి ఉన్నాడు. ప్రభు తాను జీవించిన దినములో ఈ లోకములో ఒకరిని ఒకరు ఎలా ప్రేమించుకోవాలి అని నేర్పించినాడు. అదే రీతిగా విశ్వాసముతో నీవు ఎలాగూ నీ శోధనను జయించగలవు అని ఆయన మనకు బోధించి నేర్పించి వెళ్ళినాడు. ఈ దినమున అనేకులు ఒక శోధన వచ్చినప్పుడు, తన కుటుంబములో ఏదైనా ఒక సమస్య వచ్చిన వెంటనే కలవరము చెందుతూ ఉంటారు. అయ్యో, ఏమైపోద్దో, ఎవరు ఏం చేస్తారో, ఎలాగూ అనే ప్రశ్నలతో నింపబడి వారి యొక్క జీవితంలో సతమతమవుతూ ఉంటారు. వారు గ్రహించుకొని ఒక కార్యం ఏమిటంటే, దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉన్నది. ఆయన యందు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే ప్రభువు చెప్పిన రీతిగా నీకు విశ్వాసం ఉంటే కొండ పెక్కలింపబడి సముద్రంలో వెళ్ళి పడుతుంది అని చెప్పినాడు. ఈ దినంలో మనము కొండ కాదు, చిన్న గులకరాయి అడ్డం వచ్చినా కూడా కలవరము చెంది విశ్వాసమును కోల్పోయిన వారిగా దేవుని యొక్క కార్యములను ఎదురు చూసే ఆ పరిస్థితిలో నుండి దిగజారిపోయి, లోకంలో ఈ సమస్యకు నాకు ఎవరు పరిష్కారం ఇస్తారన్న రీతిగా మనుష్యుల వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళి విశ్వాసము లేని జీవితము ద్వారాగా నీవు నాశనం వైపు వెళ్ళిపోతూ ఉన్నావు. అబ్రహాము, ఆయనకు ఒక పిలుపిచ్చినాడు ప్రభు. నీవు లేచి నీ తండ్రి యొక్క దేశమును విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నేను చూపించే దేశమునకు వెళ్ళుము అని ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. నీవు నేనైతే సామాన్యంగా దేవుని ఎదుట అడిగే ప్రశ్న ఏమిటంటే, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు నన్ను అక్కడ ఆహ్వానిస్తారు అన్న ప్రశ్నను వేస్తాం. అయితే ఆయన దేవుని యొక్క మాటకు లోబడినాడు. వెళ్ళమన్న స్థలము కోసము తాను సిద్ధపరచుకున్నాడు. దేవుని యొక్క నడిపింపు ప్రకారము కానానుకు చేరుకున్నాడు. ఈ ఉదయకాలమున ఇలాంటి విశ్వాసము నీ జీవితంలో, నా జీవితంలో ఉండాలన్నది ప్రభు ఆశిస్తున్న కార్యం. ఎక్కడికి వెళ్ళమన్నా, ఎలాగూ వెళ్ళమన్నాడు అన్న ప్రశ్న అబ్రహాము జీవితంలో లేదు. ఆయన దేవుని యందు పూర్ణమైన విశ్వాసము కలిగిన వాడై దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలని ఆశించి ఆయన కృపను,
ఆయన యొక్క సహాయమును ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళినాడు. కానానును స్వతంత్రించుకున్నాడు, లేదా కానానును ప్రవేశించినాడు. ఆ దినం ఆ పేరు లేకపోయి ఉండొచ్చు, లేకుంటే అన్యుల ఆ స్థలంలో నివసించి ఉండొచ్చు. కానీ ప్రభు వాగ్దానము చేసిన దేశము ఈ దినము ఇశ్రాయేలుగా స్థిరపరచబడటానికి ఆ దినమున మొదటిగా అబ్రహాముకు ప్రభువు చెప్పినప్పుడు లోబడి దేవుని యొక్క మాటలను విశ్వసించి కానానుకు ప్రయాణం అవటమే కారణము. ఈ దినము నీవు అలాగు నీ యొక్క విశ్వాసమును క్రియారూపముగా ఇతరులకు చూపించగలుగుచున్నావా? ఇతడు క్రైస్తవుడు, దేవుని ప్రేమను కలిగినవాడు, ఇతరులకు దేవుని చూపించేవాడని నీవు ఎన్నడైనా నీ హృదయంలో లేక నీ ప్రవర్తనలో ఇతరులకు చూపించగలుగుచున్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నానని చెప్పుకుంటూ కలవరము చెంది శోధన వచ్చినప్పుడు ఆయన ముందు నిలవలేని జీవితమును కలిగి ఉన్నట్లయితే నిజముగా నీవు దిగజారిపోయిన స్థితిలో ఉన్నావు, దేవుని కృపకు దూరముగా ఉన్నావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ ఉదయకాలమున నీవు ఎలాగున్నావు? దేవుని వైపు చూసి ముందుకు నడిచి ఆయన కృపను, ఆయన యొక్క సహాయమును నీవు కలిగి ఉన్నట్లయితే అంతము వరకు నీవు ఆయనతో పాటు ఉండి ఆయన అనుగ్రహించే కృపను సంపాదించుకోవడానికి ప్రభు నీకు సహాయము చేస్తాడు. విశ్వాసము లేకుండా నీవు ఏమీ చేయలేవు. దేవుని కార్యములు నీ జీవితంలో ఎదురు చూస్తున్నట్లయితే పూర్ణముగా దేవుని యందు విశ్వాసము కలిగి ఉండేదానికి ప్రయత్నించుము. అప్పుడు గొప్ప కార్యములను ప్రభు నీకు అనుగ్రహించును. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాలమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ నిజముగా నీ వైపు చూసి నీ కృపను నాయన అనుభవించి ముందుకు కొనసాగేదానికి మేము ఎన్నడూ సిద్ధముగా ఉండేదానికి, విశ్వాసముతో నాయన ముందుకు వెళ్ళేదానికి, ఇతరులను ప్రేమించేదానికి, ఇతరులకు నీ కృపను చూపించేదానికి మాకు సహాయము చేయమని దేవా, మేము విశ్వాసము చేత పడిపోయిన వారిని నీ కొరకు సంపాదించుకునేదానికి నీ కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమెన్.